హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసే ఉంటారు కదా, స్టార్టింగ్లో చూపించాను. గోంగూర ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి. ముందుగా కొంత ఉప్పు తీసుకొని మనం ఆ ఒలిచిన గోంగూర అంతా బాగా కడుక్కొని ఉడికించుకుంటాను. మ్యాక్సిమం నైట్ టైమే ఉడికిస్తానండి. ఎందుకంటే నైట్ అంతా దానిలో నేను వేసి చేసినవన్నీ జాగ్రత్తగా నానాలి. నానిన తర్వాత అప్పుడు మార్నింగ్ పోపేస్తే చాలా బాగుంటుంది. అలా వాటర్ తీసేస్తాను. తీసిన తర్వాత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి 3 వేసుకొని మెత్తగా మెదిపేస్తానండి. మిక్సీ అయితే పట్టను, ఆ వేడి మీద కాబట్టి పప్పు గుత్తుతోనే మెత్తగా మెదిపేసుకుంటాను. మెదిపేసుకున్న దాన్ని సిల్వర్ దానిలో నైట్ ఉంచకూడదు. అందుకని ఒక స్టీల్ బౌల్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి మూత పెట్టి ఉంచేసుకుంటే బాగుంటుందన్నమాట. చూసారా, అలా వేస్తాను. వేసిన తర్వాత మొత్తం మెత్తగా మెదిపేస్తాను. ఎంత మెత్తగా అంటే కంప్లీట్ పేస్ట్. చాలామంది గ్రైండ్ చేస్తారు కదా, ఆ గ్రైండింగ్ కన్నా నాకు ఇదే ఇష్టం. మార్నింగ్కి ఇలా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, వెల్లుల్లిపాయలు అయితే దగ్గర ఒక బౌల్ తీసుకుంటాను. ఎందుకంటే చాలా మంచిది హెల్త్కి, చిన్నపిల్లలకి ఇంకా చాలా మంచిది. అయితే ఇందులో ఓన్లీ వెల్లుల్లిపాయలు అంటే వీళ్ళు నోట్లో పెట్టరు. అందుకే దీనిలో కొంచెం కాజు మిక్స్ చేస్తాను. జీడిపప్పును కూడా వెల్లుల్లిపాయల్ని ఒకే సైజులో కట్ చేసి వేస్తాను అనమాట. వేసిన తర్వాత అది ఒక బౌల్తో తీసుకొని దాన్ని కూడా కంప్లీట్గా దానిలోకి అంటే గోంగూర పచ్చడిలోకి వేస్తాను. పాన్ తీసుకుంటాం. దీనిలోకి ఆయిల్ నార్మల్ ఆయిల్ కన్నా మనం నువ్వుల నూనె తీసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. నేనైతే నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తానండి. జీలకర్ర వేసుకొని శనగపప్పు, కొద్ది పోపులు, ఆవాలు, మినపప్పు వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇందాక మనం తీసి రెడీగా పెట్టుకున్నాం కదా, పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ప్లస్ జీడిపప్పు కలిపినవి అవి కూడా బౌల్తో వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. చూపిస్తాను చూడండి. అవి కూడాను మొత్తం ఆ బౌల్తో ఉన్నవన్నీ అలా వేసుకొని కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కాస్త బాగా వేగిన తర్వాత, ఎందుకంటే వెల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం అందులో గోంగూర మిక్స్ చేస్తేనే బాగుంటుంది. ఇంకా ఉప్పు కారం ఏది స్పెషల్గా వేయక్కర్లేదు. మనం నైటే వేసి దాన్ని మెత్తగా మెదిపేసి ఉంచుకున్నాం కాబట్టి స్పెషల్గా వేయాల్సిన పద్ధతి ఏమీ ఉండదండి. ఆ ముద్దను అలా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కానీ వెల్లుల్లిపై బాగా వేగే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ అనుకోండి మాడిపోయినట్టుగా కూడా అయిపోతుంది, ఆయిల్ స్మెల్ కూడా బాగోదు. కాబట్టి వెల్లుల్లి బాగా వేగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేగిన తర్వాత అప్పుడు గోంగూరను అందులో మిక్స్ చేసుకొని కలుపుకోండి. నేనైతే ఇలాగే చేస్తాను. చాలామంది అయితే దానిలో అందులో వాటర్ కూడా ఉంచుకొని చేసుకుంటారు. కొంతమంది ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. నేనైతే ఇలాగే చేస్తాను. ఎందుకంటే ఆయిల్ కూడా కాస్త తక్కువగానే పడుతుంది, మరి ఎక్కువగా కాదు. ఇప్పుడు కనిపిస్తున్న ఆయిల్ అంతా కూడా మనకు కాసేపటికి ఉండదండి, మొత్తం లాగేసుకుంటుంది. దగ్గర 1 వీక్ వరకు మనం దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. చూసారా, ఆయిల్ మొత్తం అయిపోయింది. వేడి అన్నంలో కలుపుకొని దీంతో పచ్చిమిరపకాయ ముక్క నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ గాయ్స్, బాయ్.